ఈ నెల 18న జరగనున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు, 20న జరగనున్న పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, నగరంలోని పార్టీ డివిజన్ అధ్యక్షులు, బూత్ కమిటీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొఠారి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబమని, గత 5 ఏళ్ల కాలం టీడీపీ క్యాడర్ కుటుంబాలు వదులుకొని, వ్యక్తిగత పనులు మానుకొని, పార్టీ గెలుపే ముఖ్యంగా భావించి పనిచేశారన్నారు. అలాంటి వారికి తాము ఎంతగానో రుణపడి ఉంటామన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కొఠారి చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సంగీత విభావరి సభ జరుగుతుందన్నారు. అనంతరం 10,000 మందితో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. ప్రజలకు కిలో ₹2 బియ్యం, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని తెలిపారు. క్లస్టర్స్ ఇన్ఛార్జ్ మదర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతికి అందరం కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం జరుగుతుందన్నారు. డివిజన్లోని కమిటీలు, బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరినీ కలుపుకొని వర్ధంతి కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా దామచల జనార్దన్ రావు పుట్టినరోజు వేడుకలను కూడా డివిజన్లో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి రేపు జనవరి 18వ తేదీన జరగబోతా ఉంది. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. నటనలో నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఒకే చిత్రంలో 3 క్యారెక్టర్లు 5 క్యారెక్టర్లు వేసి మెప్పించిన మహానటుడు నందమూరి తారక రామారావు. అట్లాగే రాజకీయాల్లో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. వచ్చిన తర్వాత ప్రజల కోసం కిలో బియ్యం ₹2 పథకం, పక్కా గృహాలు, సబ్సిడీతోటి వస్త్రాలు, అట్లాగే మొట్టమొదట మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు. అట్లాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఒక దార్శనికుడు నందమూరి తారక రామారావు గారు. అట్లాగే సంస్కరణలు పరిపాలనా పరంగా మండల వ్యవస్థ తీసుకురావటం కానీ, తెలంగాణ ప్రాంతంలో పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదలకు స్వేచ్ఛను ప్రసాదించిన మహోన్నతమైన వ్యక్తి. గ్రామీణ క్రాంతి పథకం ద్వారా గ్రామ ప్రాంతాల్లో చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎన్నో తెచ్చిన వ్యక్తి. అట్లాగే రాయలసీమ కోసం గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. తర్వాత ఈ విధంగా ఒక సంచలనం భారతదేశ రాజకీయాల్లో. అప్పటిదాకా ప్రజలకు దూరంగా నాయకులు ఏదో ఎలక్షన్లప్పుడు వచ్చే పరిస్థితి నుంచి ప్రజల్లో డైరెక్ట్గా రాజకీయాల్లో నాయకుడిగా ప్రజల్లోకి చొచ్చుకొని వచ్చి ఒక సంచలనం. అట్లాగే దేశ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా నేషనల్ ఫ్రంట్ స్థాపించి ఆనాడు విపి సింగ్ని ప్రధానిగా తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ని అధికారంలో తీసుకొచ్చిన మహానాయకుడు. తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు లిపి ఉన్నంత వరకు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు అనన్యం అని చెప్పి కూడా ఆ జన్మాంతం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జనవరి 20వ తేదీన మన ప్రీతమ నాయకుడు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ గారి జన్మదిన రేపు 20వ తేదీ. ఆయన ఒంగోలు నియోజకవర్గంలో 14-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఒంగోలు నియోజకవర్గం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో ఒక్క ఈ 5 సంవత్సరాల్లోనే అంత అభివృద్ధి చూపించి రాష్ట్ర స్థాయిలోనే ఒంగోలు చరిత్రని నిలిపే విధంగా, తర్వాత స్వచ్ఛ భారత్ అవార్డు సాధించడమే కాకుండా ఒంగోలు నగరంలో ఎల్ఈడి లైట్ల దగ్గర నుంచి డివైడర్లు, పార్కులు, మొత్తం కూడా డ్రైనేజ్ సిస్టమ్ స్టడీ చేయటం కానీ మొత్తం చాలా అభివృద్ధి పరంగా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లని డబల్ రోడ్లుగా ఆర్ఎండ్బి రోడ్లన్నింటినీ మార్చడం కానీ, అనేక బ్రిడ్జీలు 11 బ్రిడ్జీలు ఉంటే 10 బ్రిడ్జీలని నిర్మాణం చేయటం కానీ ఒంగోలు చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేశాడు. అందుకే 2024 ఎన్నికల్లో
ప్రకాశం జిల్లా చరిత్రలో, ఒంగోలు నియోజకవర్గం చరిత్రలో ఎవ్వరికి రాని మెజార్టీతోటి 33,000 పైచిలకు ఓట్ల మెజార్టీతోటి గెలిపించారు. రాబోయే రోజుల్లో ఆయన ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గం మరింత ఉన్నత స్థితికి వెళ్ళొద్దని చెప్పి ఆయన రాబోయే కాలం అంతా కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. రేపు జనవరి 18వ తారీఖు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని దాదాపు ఆయన వర్ధంతి కార్యక్రమాలు అలా కోవిడ్ టైంలో తప్పితే ఒంగోలులో దాదాపు 10,000 మందికి పైనే భోజనాలు ఏర్పాటు చేయటం, ఒక పండగ వాతావరణంలో ఆయన్ని స్మరించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఆ కార్యక్రమ ఏర్పాట్లపైన ఈ రోజున మా కమిటీ వారితో చర్చించుకోవటం, అలాగే రేపు 20వ తారీఖు మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని ఆ వేడుకల ఏర్పాట్లపై చర్చించుకోవడం కోసం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిది. తెలుగుదేశం పార్టీలో గత 5 ఏళ్ళు ప్రతిపక్షంలో మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిజంగా కుటుంబాలను కూడా వదిలేసుకొని, వాళ్ళ వ్యక్తిగత పనులు కూడా వదిలేసుకొని గెలిపే ధ్యేయంగా పనిచేశారు. అలాంటి వారికి నిజంగా మేమెంతో రుణపడి ఉంటాం. అలాగే ఈ రోజున మా వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి కలిసి రేపు పెద్ద ఆయనది వర్ధంతి కార్యక్రమాల గురించి, ఆ కార్యక్రమాలు విజయవంతం చేసే విధంగా ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా రేపు 18వ తారీఖు ఉదయం ఎన్టీఆర్ మన బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తాం. ఇప్పుడులాగానే దాంట్లో భాగంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి ఉంటుంది. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ వారు ఆ క్యాంపును పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇకపోతే ఇక్కడ ఎన్టీఆర్ గారి స్మరించుకుంటూ ఆయన గీతాలని ఆలాపించుకోవడం కోసం సంగీత విభావరి, అలాగే తదనంతరం ఒక సభ నిర్వహిస్తాం. ఆయన స్మరించుకుంటాం. ఆయన పార్టీకి చేసిన సేవల గురించి, పెద్ద ఆయనతో ఉన్న అనుబంధాల గురించి కూడా కొంతమంది పెద్దలు మాట్లాడతారు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఉదయం బ్లడ్ డొనేషన్ అయిపోగానే మా ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారు ఆయన ఆధ్వర్యంలో అందరం కలిసి ముందు అద్దంకి బస్టాండ్లో ఎన్టీఆర్ బొమ్మకి పూలమాలేసి నివాళులు అర్పించి, అలాగే నగరంలో ఉండే కంపాలెం, వివేసాల సెంటరు, మన అంజీ రోడ్డు, 37వ డివిజను ఎన్టీఆర్ పార్కు, అలాగే ఫ్లైఓవర్ కింద విగ్రహాలు, ఇక్కడ మన ఆర్టిస్ట్ డిపో దగ్గర ఉన్న విగ్రహాలకి దండలు వేసుకుంటూ ఒక ర్యాలీగా వెళ్ళేసి ఆ కార్యక్రమం అయినంతరం ఇక్కడికి రావటం. తదనంతరం దాదాపు పార్టీలకు రహితంగా, పార్టీలతో సంబంధం లేకుండా అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆయన అనుకున్నాడో పేదవాడికి కడుపు నింపడమే ధ్యేయంగా ఆయన ఎప్పుడు పరిపాలన సాగించిన ఆ విధంగా ఉన్నాడు. అదే ఉద్దేశంతో కూడా మేము అందరం కలిసి ఈ రోజున ఒక 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. దీనికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎప్పుడో 83 నుంచి ఉన్న ఎవరెవరో కూడా అప్పుడు చూస్తాం. వాళ్ళందరినీ ఒకసారి రామారావు గారిది కార్యక్రమం కదా అని చెప్పి వస్తారు. వాళ్ళందరినీ చూసి మామూలుగా రెగ్యులర్గా ఏంటంటే ప్రతి సంవత్సరం మేము తెలుగుదేశం పార్టీ సీనియర్స్ సన్మానం చేసుకుంటాం. అయిపోయారు, మొత్తం మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఇంకొద్దిగా ఏదైనా వినూత్నంగా ఆలోచించుకొని కొంతమందిని గౌరవించుకోవాలని ఆలోచనతో చేస్తున్నాం. 18వ తారీఖు జరగబోయే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ నగర కమిటీ వారు నిర్వహించినటువంటి ఈ మీటింగ్లో నన్ను పిలిచి మాట్లాడమని కొటారి నాగేశ్వరరావు తెలియజేయటం వల్ల చాలా సంతోషం. ఇవన్నీ రేపు 18వ తారీఖు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు అందరం కలిసి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నాము. ఈ నగరంలో ఉన్నటువంటి విగ్రహాలన్నిటికీ పూలమాలలు వేయటం, అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే డివిజన్ వైజ్ మీరందరూ కూడా ఆ డివిజన్లో ఉన్న కమిటీలు, ఆ డివిజన్ ఉన్న బూత్ ఇన్ఛార్జీలు, ఆ బూత్ ఇన్ఛార్జీల కమిటీలు అందరికీ ముఖ్యంగా తెలియపరచడం, అక్కడ ఉన్న ముఖ్య నాయకులందరికీ తెలియపరచడం, అందరినీ కలుపుకొని అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మీటింగ్లో పాల్గొన్నారో అదేవిధంగా మీ డివిజన్లో కూడా ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకొని ఈరోజు రేపటి లోపల పెట్టుకొని అందరినీ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే విధంగా చూడాలని తెలియజేస్తాను. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర
గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.